శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి రాత్రి 9:28 వరకు, అనంతరం పాడ్యమి. స్వాతి నక్షత్రం తెల్లవారుజామున 3:26 వరకు, అనంతరం విశాఖ నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 8:28 వరకు, అనంతరం వ్యతిపాత్ యోగం. విష్టికరణం ఉదయం 8:55 వరకు, అనంతరం భవకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:57 నుండి 7:41 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. నేటి వర్జ్యం ఉదయం 7:37 నుండి 9:21 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి విశేషం వైశాఖ శుక్ల పూర్ణిమ. ఈనాడు వైశాఖ పౌర్ణమి, వసంత ఋతువులో వచ్చినటువంటి 2వ పౌర్ణమి ఈరోజు. దీనితో పాటు ఈరోజు బుద్ధ పూర్ణిమ, అదేవిధంగా కూర్మ జయంతి, కార్మికుల దినోత్సవం. దీనితో పాటుగా అన్నమాచార్య జయంతి ఈ రోజున. మత్స్య కూర్మ వరాహ నారసింహ అని దశావతార క్రమాన్ని మనం చెప్పుకున్నట్లయితే, ఈ దశావతారాల్లో గరిష్టంగా విశేషమైనటువంటి పర్వాలు అంటే ఆ అవతార ఆవిర్భావ జయంతులన్నీ కూడా మనకి వైశాఖ మాసంలోనే వస్తాయి. అటువంటి వాటిల్లో ఈ కూర్మ జయంతి కూడా ఈ రోజున. ఈ కూర్మ జయంతి ఎందుకు అంటే దేవతా కార్యసిద్ధ్యర్థం, దేవతల యొక్క ఆ క్షీరసాగర మథనం అనేటటువంటి కార్యక్రమం పూర్తి అవ్వడం కోసం ఆ మందర పర్వతాన్ని వాళ్ళు క్షీరసాగర మథనం చేసేటటువంటి క్రమంలో మందరని వాళ్ళు కవ్వంగా చేసి వాసుకిని రజ్జుగా పెట్టుకొని చిలుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మందర అదుపు తప్పుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి కూర్మ రూపంగా ధరించి ఆ మందరని ఆయన ధరించడం జరిగింది. అంటే పరమాత్మ యొక్క అవతారాలన్నీ దేనికోసము అంటే ఆయన పరమ ప్రయోజనం కోసం, 10 మందికి మేలు జరగడానికి అని మనం తద్వారా సారసంగ్రహంగా గ్రహించవచ్చు. అంటే 10 మంది కోసం, 10 మందికి మేలు జరగడానికి మనని మనం మార్చుకోవాలి, దీన్ని మనం మార్చుకొని ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని దీని ద్వారా మనం గ్రహించాలి. దాంతోపాటుగా ఈ రోజున బుద్ధ పూర్ణిమ. సాధారణంగా చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, మనకి సిద్ధార్థుడు, శుద్ధోధనుడు, నాగార్జునుడు, ఈ మన లుంబిని పుత్రుడు, ఈ బుద్ధుడు వేరు, దశావతారాల్లో వచ్చేటటువంటి బుద్ధుడు వేరు. త్రిపుర స్త్రీలు ఎవరైతే ఉన్నారో, త్రిపురాసుర సంహారం జరిగేటటువంటి సమయంలో త్రిపుర స్త్రీలు ఎన్నాళ్ళైతే వాళ్ళు ఆస్తికులుగా ఉంటారో అంతకాలం వాళ్ళ ఆస్తికత్వం త్రిపురాసురులకు రక్షణగా ఉంటుంది. కాబట్టి ఆ ఆస్తికులుగా ఉన్నటువంటి వాళ్లను జ్ఞానవైరులుగా తయారు చేసి నాస్తికవాదం వైపు తీసుకురావడానికి కొన్ని నిమిషాల పాటు, కొన్ని ఘడియల పాటు వచ్చినటువంటి అవతారమే బుద్ధ అవతారం. దీని గురించి మనకి పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. దాశరథి శతకంలో కూడా రామదాసు వారు అంటారు, బుద్ధ రూపరయిగ దాల్చితీవి దాశరథి కరుణాపయోనిధి అని చెప్తారు. వెంకటేశ్వర సహస్రంలో కూడా ఈ బుద్ధావతారం గురించి మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి బుద్ధ పూర్ణిమ కూడా ఈరోజు. అదేవిధంగా పదకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్య స్వామి వారి జయంతి ఈరోజు. శ్రీనివాస పరబ్రహ్మ యొక్క వైభవాన్ని లోకానికి చాటి ఆ ప్రతి కీర్తన ఒక మహామంత్రంతో సమానం. ఆ కీర్తనలు శ్రవణం చేసినా చాలు మనకు విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అన్నమాచార్య జయంతి ఈరోజు. ఇటువంటి అన్నమాచార్య జయంతి నాడు, ఈ కూర్మ జయంతి నాడు, వైశాఖ పూర్ణిమ నాడు అందరం కూడా శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన, ఆ వాసుదేవుని యొక్క దివ్యనామాన్ని యథాశక్తిగా స్మరించి అందరం తరిద్దాం. వాసుదేవ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ప్రేక్షకులందరికీ వైశాఖ పౌర్ణమి లేదా బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి పౌర్ణమి, వారం భృగువారం లేదా శుక్రవారం, నక్షత్రం స్వాతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో,
కుజశనుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో. రవికి ఉచ్చస్థితి. ఈ రవి బుధుల కలయిక మేషక్షేత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. అలాగే శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధిత లావాదేవీల్ని కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. అనుకూల పరిస్థితులు ఆశించినంతగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది, అనిశ్చితి ఉంటుంది, సందేహాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేయలేకపోతారు. మందత్వం పెరుగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సవ్యంగా కార్యక్రమాలు పూర్తి చేసి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ సునాయాసంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్వహణ ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. సంభాషణ రుచిస్తాయి. గృహ విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. సమన్వయంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా, కుటుంబ పరంగా బలాన్ని కలిగిస్తుంది. వాతావరణం ఆశాజనకంగా మారుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. విపత్కర పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రుభీతి పెరుగుతుంది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అయినప్పటికీ ఆందోళన చెందకుండా కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆందోళన ఆర్థిక పరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి సమస్యలుగా మారతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ప్రయాణాల విషయంలో ఆకస్మిక విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా సందిగ్ధత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కాలయాపనకి గురవుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. విఘ్నాల్ని చవిచూస్తారు. అవరోధాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో వైషమ్యాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అనుచిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే శత్రువు వృద్ధి పెరుగుతుంది. శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు కూడా అనిశ్చితిని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. విద్యార్థులకి ప్రతికూల ప్రభావం విద్యాపరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కన్యారాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహాతి ప్రతికూలతని నివారింప చేసుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వివాదాలు సమసిపోతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుచిత పరిస్థితులు అవలీలగా జయించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. కుటుంబ వ్యవహారాలు లాభిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి అనుకూలతని పెంచుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వరకు పెరుగుతుంది. రాజకీయ రంగం వరకు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక విషయాలు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే లబ్ధి పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరంగా పొందలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
విపత్కర పరిస్థితులు దూరమవుతాయి, ప్రశాంత పరిస్థితులు చేకూరుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి, అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మలచుకోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా ఉపయోగపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు కఠినమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కూడా చేజిక్కించుకోగలుగుతారు. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా మెప్పును పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యకలాపాలు కూడా ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. సాహస నిర్ణయాలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక ప్రణాళికలు మహిళలు అమలు చేయగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చిరునవ్వు సంఘటనతో కూడినటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో మహిళలకు ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. ధైర్య సాహసాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూలత ప్రారంభమవుతుంది. సంభాషణల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ ఓర్పు సహనంతో వాటిని జయించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు గందరగోళాన్ని సృష్టించినప్పటికీ సమన్వయంతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. నిర్ణయాలు స్థిమితంగా తీసుకోగలుగుతారు. స్థిరంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలను ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. గందరగోళ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. స్వయంకృత అపరాధం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు మహిళలకు తారసపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు కూడా ప్రబలమవుతాయి. అనుచిత స్వభావంతో కూడినటువంటి కార్యకలాపాలు చేపట్టి తద్వారా సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి సామాన్యంగా కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వివాదాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య
2. ఈరోజు మీన రాశి వారి అదృష్టవర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మశని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి గందరగోళ పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. స్థిరంగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తి లభిస్తుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరాలని, గృహ విషయాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో వృద్ధి చేకూరాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నేర్పరితనంతో కూడిన విషయాలు సాధించాలని వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ మాసంలో పౌర్ణమి తిథి ఉంది. దీన్ని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈరోజు సంపద్గౌరి వ్రతాన్ని ఆచరించాలి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, వైశాఖ పౌర్ణమికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, ఎలాంటి దానాలు నిర్వహించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కార్తీక మాసం అంటే దీపానికి ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసం అంటే స్నానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు నిర్వహించే దానాలు కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ తొలగింపజేస్తాయి. వైశాఖ పురాణం ప్రకారం, స్కాంద పురాణం ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజు, మహావైశాఖి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహిస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. బ్రహ్మహత్యాపాతకం లాంటి భయంకరమైన దోషాలు కూడా పోగొట్టే శక్తి వైశాఖ పౌర్ణమి నాడు నిర్వహించేటటువంటి నీటి కుండ దానానికి ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 12 నీటితో నింపినటువంటి కుండలు ఎవరికైనా దానం ఇవ్వండి. దానివల్ల సమస్త పాపాలు భస్మీపటలం అయిపోతాయి. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి సందర్భంగా కృష్ణాజనం ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే దానివల్ల భూదానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే నువ్వులతో పాటుగా నీటి కుండలు దానం ఇచ్చినట్లయితే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ఈరోజు నిర్వహించవలసినటువంటి దానాలలో ముఖ్యమైనవి తేనె దానము, నెయ్యి దానము. తేనెలో కలిపిన నువ్వులు దానం ఇస్తే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఈ దానాలు నిర్వహించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే పరమేశ్వర ఆలయాల్లో గళంతికా దానాన్ని నిర్వహించాలి. గళంతికా దానం అంటే ఏంటంటే పరమేశ్వరుడికి నిరంతరాయంగా అభిషేకం జరిగేలాగా ఒక పాత్ర ఏర్పాటు చేసి ఆ పాత్ర నుంచి జలధారలతో శివుడికి అభిషేకం జరిగేలాగా ఏర్పాటు చేస్తే దాన్ని గళంతికా దానము అనే పేరుతో పిలుస్తారు. దీన్ని వైశాఖ పౌర్ణమి రోజు నిర్వహించినట్లయితే శివానుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే అమ్మవారిని పూజిస్తే కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు నుంచి 12 రోజుల పాటు జలమునందున్నటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. క్షీరసాగరంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ రోజు నుంచి 12 రోజుల పాటు పూజించినట్లయితే విష్ణు కృపకు పాత్రులు కావచ్చు. వైశాఖ పౌర్ణమికి నువ్వులకి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉందని స్కాంద పురాణంలో చెప్పారు. ఈరోజు ఎవరైనా సరే తెల్ల నువ్వులు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఆ తర్వాత దేవతార్చన చేసేటప్పుడు కూడా పదార్థాలలో తెల్ల నువ్వులు కలిపినటువంటి పదార్థాలు దేవతార్చనలో నైవేద్యంగా వినియోగించాలి. అలాగే ఈరోజు తిల తర్పణం పితృదేవతలకు విడిచిపెట్టితే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. కాబట్టి తిలలకి వైశాఖ పౌర్ణమికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. ఈ విధి విధానాలు పాటిస్తూ ఈరోజు రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయాలి. వైశాఖ మాసం అంటేనే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయవలసిన మాసం. అందులోనూ వైశాఖ పౌర్ణమి అంటే తప్పకుండా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీరు పోయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు సంపత్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గౌరీదేవి విశేషమైన అనుగ్రహం చేకూరుతుంది. ఈ సంపత్ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే 5 దారపు పోగులు తీసుకొని 5 చోట్ల ముడులు వేసి దాన్ని తోరంలాగా కట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి 108 నామాలు పఠించాలి. ఆ తర్వాత పులగము, పండ్లు,
బూరెలు గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. 5 ముత్తైదువులను గృహానికి పిలిచి వాళ్ళకి తాంబూలంలో ఈ నైవేద్యాలు, ఈ పదార్థాలు ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్నే సంపద్గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. వైశాఖ పౌర్ణమి నాడు నిర్వహించే ఈ సంపద్గౌరీ వ్రతం అనేది సంపూర్ణంగా గౌరీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసి అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. అలాగే ఈరోజు కూర్మ జయంతి కాబట్టి కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠించినట్లయితే కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు మహావైశాఖి. ప్రత్యేకమైన దానాలు నిర్వహించండి, సంపద్గౌరీ వ్రతం చేసుకోండి, కూర్మ మంత్రం పఠించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.